నమస్కారం. ఈ క్లాస్లో మనం హోమ్ ట్యాబ్లో ఉన్న క్లిప్బోర్డ్ అనే గ్రూప్ కోసం తెలుసుకుందాం. ఈ క్లిప్బోర్డ్లో చూడండి ఏమేమి ఉన్నాయి. కట్, కాపీ, పేస్ట్, ఫార్మాట్, పెయింటర్. మీకు ఆల్రెడీ ఈ కట్, కాపీ, పేస్ట్ వీటి కోసం తెలుసు అని ఒకసారి మరిన్ని చూద్దాం. ఎంఎస్ వర్డ్లో ముందు మనం డమ్మీ కంటెంట్ అంటే టైప్ చేయాలంటే ఏం చేస్తాం, ఏదో ఒకటి టైప్ చేస్తాం. అలా కాకుండా =RAND షిఫ్ట్ పట్టుకుని ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇలా విధంగా మనకి డమ్మీ కంటెంట్ వస్తుంది. ఈ డమ్మీ కంటెంట్ మీద మనం ప్రయోగాలు చేద్దాం. ముందుగా ఈ కట్ట కాపీలో కట్ ఉంది కాబట్టి ముందు కట్ చేద్దాం. పైన క్లిక్ తీసుకున్నాను. కట్ అనగానే అది కట్ అయిపోతుంది. చూడండి, లేదు ఇక్కడ ఆ మ్యాటర్ని కింద కావాలనుకుంటే ఇక్కడ పేస్ట్ మీద క్లిక్ చేస్తే పేస్ట్ వస్తుంది. ఆల్రెడీ మీకు నేను చెప్పున్నాను ఈ షార్ట్కట్కి ప్రాక్టీస్ చేయమని. చూడండి, కట్ అనగానే కింద ఏం కనిపిస్తుంది మనకి, Ctrl+X, కాపీకి Ctrl+C, పేస్ట్కి Ctrl+V. ఈ విధంగా మీరు షార్ట్కట్ కీలు ప్రాక్టీస్ చేయండి. నేను ఇప్పుడు షార్ట్కట్ కీలు చేద్దాం. ఇప్పుడు నేను వీటిని కాపీ చేస్తాను. కాపీ ఇక్కడ 3 విధాలు చేసుకోవచ్చు. ఒకటి, ఇక్కడ నేను కాపీ అని క్లిక్ చేయొచ్చు. రెండోది, రైట్ క్లిక్ చేసి కాపీ చేయొచ్చు. మూడోది, షార్ట్కట్ కీ ద్వారా నేను చేయొచ్చు. Ctrl+C అని ప్రెస్ చేశాను. నేను ఇక్కడ నేను పేస్ట్ చేయబోతున్నాను. Ctrl+V చేశాను, పేస్ట్ అయింది. సో కాపీ చేస్తే ఏమైంది, పైన మ్యాటర్ ఉంది, కింద కూడా మ్యాటర్ వచ్చింది. కట్ చేస్తే అక్కడ కట్ అయిపోయి మనకి ఎక్కడ కావాలో అక్కడ వస్తుంది అనమాట. ఈ పేస్ట్ మనం ఆల్రెడీ ఎన్నిసార్లు అన్నా చేసుకోవచ్చు. అలా ఎంటర్ ప్రెస్ చేసి పేస్ట్ని క్లిక్ చేస్తే ఎన్నిసార్లు అన్నా మనం ఆల్రెడీ కాపీ చేసింది లేదా కట్ చేసింది పేస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫార్మాట్ పెయింట్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, నేను ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ట్రాక్ చేసి సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఫాంట్ స్టైల్ మారుస్తున్నాను నేను. చూడండి, ఫాంట్ మార్చుదాం. ముందు ఫాంట్ మార్చాను. ఫాంట్ సైజ్ 26 పెట్టాను. నాకు నచ్చిన కలర్ చూడండి ఇచ్చాను మనం. సో ఇదే విధంగా ఇది మనకు మారాలనుకుంటే ఏం చేద్దాం, సేమ్ మామూలుగా అయితే దీని మీద క్లిక్ చేసుకుని ఈ ఫాంట్ నేమ్ ఏంటి, సైజ్ ఎంత, కలర్ ఏం అప్లై చేసాం, ఇవన్నీ చేయాలి మనం. అలా కాకుండా ఇంకా ఈజీగా అయిపోవాలంటే ఎక్కడైతే మనం కావాలో సెలెక్ట్ చేయండి. అంత అవసరం అయితే కొద్దిగా అలా సెలెక్ట్ చేసి ఫార్మాట్ పెయింట్ మీద క్లిక్ చేసి మీకు ఎక్కడైతే అప్లై చేయాలనుకున్నారో అప్లై చేయండి. మొత్తం అంతా మారిపోతుంది. ఇది ఫార్మాట్ పెయింట్. ఫార్మాట్ పెయింట్తో పాటు ఇక్కడ నేను కింద మనం చూడండి, ఇక్కడ మనకి చూపిస్తుంటుంది అనమాట. మొత్తం పేజెస్ ఎన్ని ఉన్నాయి, 2 పేజీలు ఉన్నాయి. మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసింది మొదటి పేజీలో ఉంది. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, 357 వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, జూమ్ 100% ఉంది. మనం ఇలా కావాలంటే తగ్గించుకోవచ్చు. చూడండి, తగ్గిస్తే ఏమవుతుందో 2 పేజీలు నిండిపోయింది ఆల్రెడీ. ఎంత ఉంది, 69 ఉంది. అదే 100 ఇంకా వేస్తే ఇలా 200. ఎంత కలితే మీరు అంత పెంచుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో మనం ఫాంట్ అనే గ్రూప్ కోసం చూద్దాం.